యాజ్ఞిక బ్రహ్మ భగవంతుడికి భక్తుడికి నిజమైనటువంటి వారధిగా ఆధ్యాత్మిక వినీలాకాశంలో ఒక అందాల ధృవతారగా వెలుగొందుతూ ఆంధ్ర అయోధ్య అపర భద్రాద్రి మోటూరు గ్రామంలో శ్రీరామ నవమితో పాటుగా అనేక వేలాది దేవాలయాలలో వారి యొక్క అమృత తుల్య ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలతో కోట్లాది మంది హిందువులలో ఆధ్యాత్మిక తృష్ణని తీరుస్తూ ఉన్నటువంటి మహానుభావులు పూజ్యులు శ్రీమాన్ చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు గారు మన మధ్యలో ఉండడం చాలా గొప్ప విషయం. అటువంటి మహనీయులని మీకు పరిచయం చేసేటటువంటి భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు గారిని గట్టిగా కరతాళ ధ్వనులతో మనం ఆహ్వానిద్దాం. భగవద్బంధువులారా, పుణ్యాత్మలారా అంటాం. మనం పాపులం కాదు, పీటల మీద కూర్చున్న పుణ్య దంపతులు అంటారు. దయచేసి పెద్దలు మహానుభావులు ఇంకా కుర్చీని అంటి పెట్టుకుని అలా కూర్చున్నారంటే మీలో ఒక రంతి దేవుడు, మీలో ఒక శివి చక్రవర్తి, మీలో సంభాజీ మహారాజు శివరాజీ మహారాజులు కనపడుతున్నారు. వచ్చామా, తిన్నామా, వెళ్ళామా, తెల్లారిందా అనుకుంటే ఇప్పుడు మెజారిటీ హిందుత్వాన్ని కోల్పోతే ఇంట్లో ఉన్నవాడిని బయటికి లాగి వీడికి ఈడ్చి కొడుతున్నారు. మన సోదరులైనటువంటి బంగ్లాదేశ్లో రోజుకొక మారణకాండ చూస్తున్నాం. ఇది చూస్తూ కూడా ఇంకా చైతన్యం కలగకపోతే చాలా కష్టం. ధనుర్మాసంలో గోదాదేవి నిండా 7 సంవత్సరాలు లేవు. ఏ ఒక్క గోపిక ఆగిపోయినా ఇంటికి వెళ్ళి మేల్కొలిపి గోపురాలకే నిలిచిపోదామా? తాతల నాటి నేతులు తాగారు కదా అని చెప్పుకుంటూ సంబరపడిపోదామా? లేకపోతే బంగ్లాదేశ్లో జరిగిన పరిస్థితులు మన ప్రాంతం వరకు వస్తే మన స్థితి ఏమిటి అది గమనించుకుంటూ మనకి తప్పుడు పాఠాలు చదువుకున్నాం మనం తెలియక. ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టుగా గుళ్ళు కూలి చేసిన వాడినేమో కట్టాడని రాశారు. రాధా మనోహర్ దాస్ గారు కూడా చెబుతారు, హిందువులకు బొత్తిగా తెలివి లేదు, ఎక్కడ చూసినా మసీదు కింద గుళ్ళు కడతారని. ఇది ఒక పెద్ద జోకు. ఆ స్థితికి వెళ్ళిపోతున్నాయి మరి. అష్టాదశ పురాణాలను మనకు అందించిన వ్యాసుడు బాధపడతాడు మన మొహాలు చూసి. చేతులారంగ శివుని పూజించడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబు లోనగా దలబడేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఎంత మండితే ఆ మాట అంటాడండి. ఆ స్థితిలో నుంచి మనమంతా కూడా హైందవ సమ్మేళనం, దేశానికి స్వాతంత్రం వచ్చి ఎంతకాలం అయింది? 70. చాలా సంతోషం. దేవాలయాలకి స్వాతంత్రం వచ్చిందా? మీరు ఇలా కూర్చుంటే రాదు, ఏనాటికి రాదు. సంక్రాంతికి సంబరాలు జరుపుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న మన బంధువులు, హిందూ బంధువులకి టిక్కెట్లు ఏ రేట్లో ఉన్నాయండి? దంచి కొడతారు 3,000, 10,000. రేపు పుష్కరాలకి మన పరిస్థితి ఏంటండి? మునిగితే 1 టిక్కెట్టు, తేలితే 2 టిక్కెట్లు. ఇదే అలా నిజంగా మునిగితేనే మోక్షం వస్తుంది అనుకుంటే చేపలకి కప్పలకు వస్తుంది, మనకు కాదు. హిందువుగా గౌరవించబడుతూ మనకెంతసేపు అహింస పరమో ధర్మ అదొక్కటే నేర్పారు. దాని వెనకది చెప్పాల ధర్మనిందాస్తదైవచ, అది గుర్తు చేస్తాం మేము వెళ్ళిన ప్రతి చోట కూడా. నాకు హిందూ వేదికే ఏ పూజకి పిలిచినా అక్కడే దొరుకుతారు మీరు, లేకపోతే పని పూర్తి అవ్వగానే వెళ్ళిపోయారు అక్కడ. అలా దులిపేసుకునే రోజుల్లోకి వెళ్ళకండి దయచేసి. అందరూ ఐక్యతగా ఉండాలి. సతీ సహగమనం బోడిపాఠం ఎవడండి రాసింది? మీ నాయనమ్మ చేసిందా? మా అమ్మమ్మ చేసిందా? కౌసల్య చేసిందా? కుంతి చేసిందా?
ఎవరు చేశారండి సతీ సహగమనం? అన్ని అబద్ధాల పాఠాలు నేర్పిస్తారు. కాబట్టి గర్భగుడిలోనే మనం దేవుడే పుట్టాడు స్త్రీ గర్భంలో. అమ్మని అమ్మలాగా ఉండు తల్లి అంటే కాదని, అలా కాదు గుడ్డలోడు తీసుకునే దానికే సపోర్ట్ చేస్తానని ప్రభుత్వాలు ఉన్న రోజులు ఇవి. ట్రోల్ చేసేస్తారు దాన్ని. దేవగణాలు ఉంటాయి, రాక్షస గణాలు ఉంటాయి అన్ని యుగాల్లో. ఎవడి వాడు సపోర్ట్ చేసుకుంటాడు. కానీ యతో ధర్మస్తతో జయ, ధర్మం ఉన్న చోటే జయం ఉంటుంది. అందుకని ఆ జయం వచ్చే వరకు పోరాడుతూ 14.5 లక్షల ఎకరాల భూమిని మన పెద్దలు ఇస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ పేరుతో 4.5 లక్షల ఎకరాలకి మిగిల్చారంటే ఎంత సిగ్గుచేటు. హిందువుగా జీవిస్తూ కూడా మిగతా వాళ్ళకి ఇచ్చే గౌరవం మనకు లేదు. దయచేసి మేము హిందూ సభలు అనగానే పరిగెత్తుకుంటూ వస్తాం. కారణం ఏంటంటే ఇప్పటికైనా మన దేవాలయాలు మన చేతుల్లోకి వస్తే అవి ఎంత కలగా ఉంటాయో తెలుసో తెలియదు, మంచి కలగా ఉంటాయి. అదే దేవాలయాల మీద వచ్చే ఆదాయం కనుక ఆగిపోతే పథకాలు ఎవడి జేబులో నుంచి తీసివ్వరు, మన డబ్బే. హిందూ జాతికి సహకరించేవాడు హిందువే. సర్వే జనా, చెప్పమన్నానా? అందరికి వచ్చిన మంత్రం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదే కొంప కొల్లేరుకు చేసేది. అందరూ బాగుండాలి వాస్తవం. నేను అంటే అహంకారం, కుల భేదాలు, వైష్ణవ మతమని శైవ మతమని శాక్తేయమని భేదాలు మనలో మనకి పెట్టేస్తారు. హిందువులను శివభక్తులు విష్ణు భక్తులు కొట్టుకోలేదా అంటే కొట్టుకోలేదు. వాడి ధర్మంలో వాడు పూజ చేస్తూ ప్రకృతి సర్వము శివుడే అంటాడు, సర్వము విష్ణువే అంటాం మేము. ఎవరు ఏది అయినా మనమందరం కూడా భగవత్ స్వరూపాలుగా భావిస్తూ సామాజికంగా హిందూ ధర్మము బలపడితే తిరిగి మీ బిడ్డలు మీ కళ్ళ ముందు ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడికో వెళ్ళి బతుకుతున్నారు విదేశాల్లో మన బిడ్డలు. విదేశాల కుక్కలు వచ్చి మన ఇంట్లో పెరుగుతున్నాయి. ఈ స్థితి నుంచి గుడికి వెళ్ళే వాళ్ళు పెరగాలి, గుడులు కాపాడుకోవాలి. గర్భగుడి ముఖ్యంగా అమ్మ వడిలోనే మొత్తం నేర్చుకోవాలి. 7 సంవత్సరాల బాలిక ఎంత గొప్పగా చెప్పింది తిరుప్పావై. భక్త ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, ఎంత గొప్పగా నేర్చుకున్నాడు. గర్భగుడిలో ఉండి వాడు చదువుకున్నాడు. మళ్ళీ గర్భగుడికే వెళ్ళిపోవాలి మనం. ఇది రథం తగలబడిపోతే రాములోని తలకాయ తీసేస్తే ఆ తలకాయని మళ్ళీ కూర్చొని వెంటనే దించారా లేదా? ఇటువంటి చైతన్యం మనకుంది. అది 5 ఏళ్లకు ఒకసారి చూపిస్తున్నాం. వాడు కాకపోతే వీడు, వీడు కాకపోతే ఇంకొకడు వచ్చి హిందువులకి సేవ చేస్తాడు అనుకుంటున్నాం, కానీ గుండు మాత్రం గట్టిగా చేయించుకుంటున్నాం. దయచేసి ఐక్యత, హిందువుల ఐక్యత బాగుండాలి. మనం ఇది మన సొంత పేరెంటంగా భావిస్తూ ఎక్కడ జరిగినా కోకొల్లలుగా మీరు వచ్చి అక్కడ కూర్చుంటే భయపడతారు ముందు. ఆ స్థితికి మీరందరూ రావాలని, ఎందుకంటే పెద్దలు ఎన్నెన్నో మంచి మంచి విషయాలు చెప్పేశారు. చెప్పాలని ఉన్నా నాకు సమయం దొరికినప్పుడల్లా ఏ పెళ్లి ఫంక్షన్కి పిలిచినా, నిన్న కాక మొన్న కార్తీక వన సమారాధనకు పిలిచి మహానుభావులు ఏమండి మీ ప్రవచనాన్ని ఆపుతున్నామండి, కుర్చీలు ఆట ఆడుకుంటారట పిల్లలు. ఆ కుర్చీలే లేకుండా చేస్తారమ్మా బంగ్లాదేశ్లో లాగా. దయచేసి మెజారిటీ కాక ఉండే ఉన్నారు వాళ్ళు మనం దాటిపోతే మన పరిస్థితి ఏంటి అది గమనించుకుంటూ అమ్మ గర్భగుడిలోనే శిశువుని సంస్కరించబడుతూ మంచి ఉత్తములుగా జీవిస్తూ లోకా సమస్త అందరూ క్షేమంగా ఉండాలని కోరే ధర్మాల్లో మనం పుట్టినందుకు గర్విద్దాం, అందులోనే జీవిద్దాం, అందులోనే మరణిద్దాం. సాయిబాబా మనకి వ్యతిరేకం కాదు. 33 కోట్ల మంది దేవతలుంటే ఇంకొకరిని పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు. బాబా మందిరంలో మీరేసిన ద్రవ్యం ఎక్కడికి పోతుంది ఆలోచించరా? తలకాయ లేదా? అయోధ్య రామ మందిర నిర్మాణానికి 1 రూపాయి ఇచ్చారా? చెట్లు నరకటానికి గొడ్డలికి సహకరించేది ఏమిటి? ఆ చెట్టు కొమ్మే.
అట్లా అయిపోతున్నారు హిందువులు కొమ్మల్లాగా. ఆ స్థితిలో నుంచి జాగృత కల్పించటం కోసమని, హిందువులని మేలుకొల్పటం కోసమని ఇంతమంది మహనీయులు పడేటువంటి తపన, అది గతంలో పోల్చుకుంటే ఇప్పటికి చైతన్యం బాగా బాగా కలుగుతూ ఉన్నది, ఇంకా కలగాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువులు దళితులు అని విడగొడుతూ ఉంటారు. రావణాసురుడు దళితుడు, ఆయన హిందువు. రావణాసురుడు వదిలిపెట్టాడా? అధర్మాన్ని ఖండించాడు. దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ కోసం ఉన్నది హిందూ ధర్మం. కానీ మనం ఈ రోజున దాన్ని మరిచిపోయే స్థితికి కాకుండా జాగృత కలిగి అందరూ కూడా సమైక్యంగా ఇంట్లోనే కులం, గడప దాటితే భారతీయులం అనే నినాదంతో ప్రతి ఇంటి మీద కాషాయ రంగు జెండా ఎగరాలి. ప్రతి గడప మీద పైన శ్రీరామ రక్ష, సర్వ జగత్ రక్ష. రాక్షస బొమ్మలు పెడుతున్నారు, దిష్టిపోతాయని. ఆ బొమ్మలు చూసి 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 కొడుకు కూతురు వాళ్లే రాక్షసులుగా తయారవుతున్నారు. ఏది చూస్తే అది మనలోకి వస్తాయి. భూతగణాలు, ప్రేతగణాలు ఇవే. భగవంతుడి యొక్క దివ్యమైన నామం చాలు. 7 మహామంత్రాహ, 7 కోట్ల మంత్రాలతో సమానం ఒక్క రామనామం. ఇవాటి నుంచి ప్రతి ఇంటి మీద శ్రీరామ రక్ష, సర్వ జగద్రక్ష. ప్రతి ఇంటి మీద ఒక హిందూ. అది బొట్టులు లేకపోతే ఏడిచారు ఆ రోజుల్లో. నా పసుపు కుంకాలు పోతున్నాయని ఏడిచేవాళ్ళు మా పెద్దలు. ఇవాళ బొట్టు పెట్టడానికి ఏడిచే స్థితికి తెచ్చుకున్నాం పిల్లల్ని. ఖచ్చితంగా అక్కడి నుంచే మనం విని ఉపయోగం లేదు. ఇవన్నీ షెడ్డుకి వెళ్ళిపోయే బళ్ళే. చిన్న పిల్లల్లోనే ఆ చైతన్యం కలగాలి అని ఒక కృష్ణాష్టమికి ఉట్టి కొట్టి భగవద్గీతని పూర్తిగా సంస్కృతం మనకు రాకపోయినా కనీసం దాని భావం అవగతమైతే చాలు. ఆ స్థితిలో మనమందరూ కూడా జీవిద్దాం. హిందువుగా జీవించినందుకు గర్విద్దాం. ఇంకా పెద్దలు అందరికీ అనేక అనేక దాసోహములు సమర్పించుకుంటూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరిలో ఒక గోదాదేవిలాగా 5 లక్షల మంది గోపికలతో చేసిన ధనుర్మాస వ్రతం, పైన మంచు కింద బురద, ఆ గడప పుచ్చుకుని ఏళ్లాడారు ఆవిడ వచ్చి లేచేవారు. ఆ స్థితికి మీరందరూ జాగృత చేస్తారు అని ఆ నమ్మకం నాకైతే ఉన్నది అని, రామాలయంలో రాముడు వెళతాడా అనేటువంటి స్థితిలో 5 లక్షల మంది బలిదానాలు ఇవ్వాలా, 500 సంవత్సరాలు ఎదురు చూడాలా. మీరందరూ సంఘటితమైతే అక్కడ తిన్నగా తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు ఒక నరేంద్రుడు. ఇవాళ మీలో ఈ చైతన్యం కలిగితే మన హిందూ దేవాలయాలు మన చేతుల్లోకి వచ్చేస్తాయి, ఎటువంటి సందేహం లేదు. అటువంటి హిందువులలో ఐక్యత కలగాలి అని మరొకసారి మనవి చేస్తూ జై శ్రీరామ్.